హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం నర్సరీలో ఉన్నాము. మీకు మన ముఖ్య అతిథి, నర్సరీలోకి వచ్చిన ముఖ్య అతిథి పచ్చదనాన్ని ప్రసాదిస్తున్నట్టే కదా విలేజెస్లో. అవును సార్. ఇళ్ళలో అయితే మన నర్సరీ నుంచి మొక్కలు తీసుకెళ్తాడనమాట. కస్టమర్లు ఏ మొక్క అడిగితే ఆ మొక్క తీసుకుపోయి వాళ్ళకు ఇంటి వద్దనే ఇస్తున్నా సార్. తీసుకుపోయినాయి అమ్ముకోవడానికి కదా, ఉపాధి కోసమే. సరే, మీ పేరు మీ ఊరు తెలియజేయండి. మాది ముత్తారం మండలం పార్పల్లి విలేజ్ సార్. నా పేరు బోడ సురేష్ సార్. ఇక్కడ నుండి మొక్కలు తీసుకుపోయి బయట విలేజ్లో ఇస్తా సార్. సురేష్, మీరు ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ల వరకు వస్తున్నారు? ఏ బండి మీద వస్తున్నారు? అసలు మీకు ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా? ఏంది అసలు? ఇది పార్ట్ టైము చేస్తున్నారా లేకపోతే ఇంకేదైనా పని చూసుకుంటున్నారా? సార్ నేను ముత్తారం నుండి పార్పల్లి నుండి ఇక్కడికి హుజరాబాదు టీవీఎస్ ఎక్సెల్ బండి మీద వస్తా సార్. బండి మీద మొక్కలు తీసుకుపోతా. దానికి స్టాండ్ ఉంది, ఓ 20 మొక్కల దాకా పడతాయి. అందులో దీని నుండి తీసుకుపోయి అక్కడ విలేజ్లో సార్ కస్టమర్లకు ఇస్తా. అయితే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. 7 సంవత్సరాల నుంచి సార్. మొదట్లో ఎట్లా స్టార్ట్ చేసిండ్రు? ఇదే బండి లేకుంటే వేరే ఏదైనా సైకిల్ అట్లా ఏమన్నా? సార్ నేను కార్ డ్రైవింగ్ చేసేది, డ్రైవరు. ఆ తర్వాత రైస్ మిల్ ఆపరేటింగ్ చేసిన. ఆ తర్వాత ఎలక్ట్రీషియన్ కూడా చేసిన సార్ నేను. తర్వాత అవి చేసుకుంటూ ఇది కూడా చేస్తే బాగుంటుంది అని ఆలోచనతోని మొక్కలు కూడా తీసుకుపోయి అమ్మడం, ఖాళీ టైంలో తీసుకుపోయి అమ్మడం జరుగుతుంది సార్. సురేష్ గారు, ఇప్పుడు మీరు 3 పనులు చేసారు ఇంతకుముందు. ఆ 3టికి 3 చేసుకుంటే ఈ పని చేస్తుండ్రా లేకుంటే ఏదైనా ఒక పని చేస్తుండ్రా? అవన్నీ వదిలిపెట్టి ఈ పని చేస్తుండ్రా? సార్ ఆ 3టికి 3 చేసిన సార్. ఇంతకుముందు చేసినా కానీ సరే అది అన్నీ టైము ఇప్పుడు సీజన్ ఉన్నప్పుడు ఆపరేటింగ్ చేస్తా, మామూలుగా ఖాళీ టైంలో ఆ వర్క్ చేస్తా. అన్నీ ఒకటేసారి చేయలేము కదా సార్. ఏ టైం ఉంటే ఆ టైం ఆ ప్రకారం ఆ పని చేసుకున్నాను సార్. కష్టపడి అది చేసుకుంటాను. మొక్కలు తీసుకుపోయేది పార్ట్ టైం గానేనా, ఫుల్ టైం ఎప్పటికి తీసుకెళ్తారా? సార్ తీసుకుపోతున్నా సార్. ఇప్పుడు ఆ టైం అప్పుడు ఆ పని చేస్తా, ఈ టైం అప్పుడు ఈ పని చేస్తున్నా సార్. ఇక ఇంకో విషయము, మీకు ఇప్పుడు కస్టమర్లు అడుగుతారా లేకుంటే మీరే తీసుకెళ్ళి అమ్ముకుంటారా? సార్ నేను ఫస్ట్ బండి మీద చెట్లు తీసుకొని పోయి తిరిగేది సార్. మొదట్లో తిరిగేది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇట్లా ఇక వాళ్ళు పలానా సురేష్ చెట్లు ఇస్తున్నాడు కదా, నర్సరీ ఉంది కావచ్చు అన్న వాళ్ళ ఉద్దేశంతో నాకు చెట్లు గిది అవసరం అని చెప్పడం మొదలుపెట్టారు సార్. దాని ప్రకారం వాళ్ళు అడిగిన మొక్కలు తీసుకుపోయి ఇస్తా సార్. మరి ఇప్పుడు మీరు మొక్కలు తీసుకెళ్ళి ఇస్తారు కదా కస్టమర్లకు, వాళ్ళు ఏమన్నా రిజెక్ట్ చేస్తారా? ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడతారా? లేకుంటే మీరు చెప్పిన అమౌంట్కి ఇస్తారా? లేకుంటే ఏమన్నా బార్గెనింగ్ చేస్తారా? సార్ ఏమి రిజెక్ట్ అనేది ఏమి ఉండదు సార్. మనం పర్ఫెక్ట్ మొక్క తీసుకుపోయి పర్ఫెక్ట్ ఇచ్చేస్తా సార్ నేను. రేట్ అంటే సార్ ఇక మనం 10-5 చూసుకొని వాళ్ళను అది అంతగా అది చేయకుండా మనకు ఒక 10 రూపాయలు ఉండే విధంగా చూసుకొని ఆ మంచి మొక్కలు తీసుకుపోయి ఇస్తా సార్. ఇప్పటి వరకు అయితే రిజెక్ట్ అనేది ఏం లేదు. కాకపోతే వాళ్ళు మనం చెట్లు ఇచ్చినప్పుడు ఇక వాటరు అది ఇది మంచిగా చూసుకోవాలి సార్. మంచిగా చూసుకుంటే చెట్లు కూడా బాగుంటాయి సార్. మనం ఇచ్చే ప్రతి మొక్క కూడా సార్ మన హుజరాబాద్ మల్లారెడ్డి సార్ వాళ్ళ నర్సరీ నుంచి వెళ్ళి తీసుకుపోతాం. ఎంఆర్ నర్సరీ, హుజరాబాద్ రోడ్, కరీంనగర్ రోడ్ సార్. అక్కడ నుండి ప్రతి మొక్క ఏ మొక్క తెచ్చినా కూడా సార్ ఆ సార్ దగ్గర చాలా మంచి మొక్క తెస్తాడు సార్. ఆ సారు ఆ మొక్కలు కూడా మంచిగా ఇస్తాడు. ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన ఆ సార్ వాళ్ళు బయట తెప్పిస్తారు రాజమండ్రి నుంచి వెళ్ళి. ఆ మొక్కలు బాగుంటాయి సార్. మన దగ్గర మంచిగా ఎదుగుతాయి, మంచిగా ఉంటాయి, మంచిగా కాస్తాయి. ఇప్పుడు మరి 7 సంవత్సరాల నుంచి వెళ్ళి బిజినెస్ చేస్తా అంటున్నావు కదా, మరి ఇప్పుడు పండ్ల మొక్కలు తీసుకెళ్ళిన ఎగ్జాంపుల్, అదేమన్నా పూత ఖాతా వస్తాయా? ఏమన్నా హ్యాపీనెస్ ఉందా? మొక్కలు పర్ఫెక్ట్ ఉంటాయి సార్. అంటే కస్టమర్లు కూడా ప్రతిదీ మంచిది మొక్క అయితేనే వాళ్ళు తీసుకుంటారు కదా సార్. వాళ్ళకు కూడా కొంచెం తెలిసి ఉంటుంది కదా. దాని ద్వారా మనం ఇచ్చినాం సార్. అన్ని రకాలుగా మొక్కలు అందరికీ ఇచ్చినాం. అందులో చాలా రకాలు మంచిగా ఉన్నాయని రైతులు కూడా కొంతమంది నాతో చెప్పారు సార్. అందులో నుంచి వెళ్ళి ఇక్కడ మన కేశనపల్లి విలేజ్ తెనుగుపల్లెలా గంగిపల్లి శ్రీనివాస్ అనే రైతు కూడా సార్ మనం ఇచ్చిన మామిడి
చాలా బాగా మంచిగా కాసినాయి సురేష్ అని చెప్పి సార్ పదే 4-5 సార్లు నాతో అన్నాడు సార్. పర్లేదు సురేష్, మంచి మొక్కలు తీసుకురా, మంచి తీసుకొచ్చి మంచి నమ్మకంగా తీసుకొచ్చి ఇవి ఇట్లనే ఉంటే బాగుంటుంది. ప్రతిది కూడా నీకు ఏవైనా నీకు చెట్లు మేము కరెక్ట్ మేము చెప్పినవి మీరు తీసుకురావాలి, మంచిగా ఉన్నాయా అని చెప్పి మాట్లాడింది సార్. సురేష్, ఇప్పుడు ఎంఆర్ నర్సరీ మల్లారెడ్డి హుజురాబాద్ నుంచి తీసుకెళ్తున్నావు కదా, సార్ ఇప్పుడు కస్టమర్లు మిమ్మల్ని ఏమన్నా పలాని మొక్క కావాలి పలాని మొక్క కావాలని అడుగుతారా? ఎక్కువ ఏ మొక్కలు సేల్ అవుతాయి మీ దగ్గర? సార్ నన్ను ఎక్కువ మొక్కలు అంటే సార్ నన్ను కొబ్బరి, మామిడి, సపోటా సార్, వాటర్ యాపిల్ బేరు, పనస, అంజూరా సార్, అల్లనేరడి, తైవాన్ జామ, ఆల్ఫాన్సా, ఇవన్నీ మొక్కలు అడుగుతారు సార్. మా ఏరియాలో ఇవి బత్తాయి కానీ సంత్రా కానీ చాలా పోతాయి సార్. ఇది ఎక్కువ అయితే మామిడి సార్, మామిడి కొబ్బరి పోతాయి, మామిడి కొబ్బరి సార్. వాటర్ ఆపిల్ సార్, ఇది వాటర్ ఆపిల్, ఇది ఎక్కువ పోతుంది సార్, ఎందుకంటే చాలా బాగుంటుంది. సురేష్, ఇప్పుడు ఈ నీ చాంపు బండి మీద స్టాండ్ ఉంది, దాంట్లో మొక్కలు పెట్టుకొని పోయి తిరిగి ఆర్డర్ ఉన్న వాటికి ఇస్తావు, అమ్ముకుంటావు. మరి ఈ పని చేయడం వల్ల నీకేమన్నా ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొంటున్నావా? ఇట్లా నీకు ప్రాబ్లం అయితే లేదు, 7 సంవత్సరాల నుంచి వెళ్ళి బిజినెస్ చేసుకుంటున్నావు కదా. ప్రాబ్లమ్స్ అంటే సార్ నేను ఇక ఉంటాయి సార్. ఇప్పుడు మనం బ్రతకడం కోసమే కాదు సార్, మనం కష్టపడి డబ్బులు సంపాదించుకోవడం కదా సార్. ప్రతిదీ ఉంటుంది సార్, ప్రాబ్లం ఉంటుంది. ఎందుకు ఉండదు సార్? ఉన్నా కూడా నేను పని చేసుకుంటాను కాబట్టి, డబ్బులు వస్తాయి కాబట్టి అవన్నీ మర్చిపోతాను సార్. ఫస్ట్లో మొదలు పెట్టేటప్పుడు సంతోషంగా మొదలుపెట్టినా సార్. వాళ్ళకు మొక్కలు అంటే ఇష్టం, వాళ్ళకి మొక్కలు అంటే ఇష్టం కాబట్టి నువ్వు తీసుకుపోయి సప్లై చేస్తున్నా సార్. గిరాకీ పెరిగింది ఏమన్నా? గిరాకీ పెరిగింది సార్. పెరిగింది కాబట్టే నేను దీన్ని ఉత్సాహంగా చేయగలుగుతున్నా సార్. మరి ఇప్పుడు నీది చిన్న బండి కదా, అదేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? ఇక ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సరే అవన్నీ నార్మల్గా ఇక అవన్నీ మర్చిపోతాం సార్. ఇక మర్చిపోతాము. ఇక ఏదైనా ఉంటే చిన్న ప్రాబ్లం ఉంటే చేయించుకుంటాం, మళ్ళీ యథావిధిగా నా పని నేను చేసుకుంటా సార్. నేను చేయడం వల్ల, ఈ పని చేయడం వల్ల ప్రతి ఊరు పచ్చబడుతుంది సార్. ప్రకృతిని డెవలప్ అవుతా అంటే సార్, దానికి మించిన ఆనందం ఇంకేముంటుంది సార్. అంతే. సురేష్, మరి ఈ నర్సరీలో మీకు కావాల్సిన మొక్కలన్నీ దొరుకుతున్నాయా సార్? ఇక మనకి ఏ చెట్టు అంటే ఆ చెట్టు ఇస్తాడు సార్. ఇగో ఇది తైవాన్ నిమ్మ సార్, అగో అది మన అల్లనేరేడి సార్, అది అగో మన మునుగ సార్, అగో అక్కడ మామిడి సార్, ఇగో ఇక్కడ ఇది అల్లనేరేడు సార్, ఇగో ఇది వాటర్ ఆపిల్ సార్. మనకి ఏదంటే అది ఇస్తాడు సార్. రిటైల్లో అమ్ముతాడు, మనకు కూడా హోల్సేల్కి ఇస్తాడు, మనకు కూడా 10 రూపాయలు తక్కువ ఇస్తాడు. 10 రూపాయలు మనం కూడా బ్రతకడం కోసం ఇక్కడ ఎవరైనా చేసుకోవచ్చు సార్. ఇది సంత్రా సార్, ఇది సంత్రా. ఇగో ఇది సపోటా, సార్. ఇది ఇప్పుడు మన రాయల్ ఫాము, పాక్ స్టైలు, గ్రీన్ మిర్చి, ఇవి అన్ని రకాలుగా మొక్కలు సార్. ఇవన్నీ అవే సార్. మామిడి కానీ, అల్లనేరడి కానీ, అంజూర కానీ, ఇవన్నీ ఇక్కడ షోకేజ్ మొక్కలు దొరుకుతాయి, పండ్ల మొక్కలు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి సార్. ప్రతి ఒక్క మొక్క దొరుకుతుంది సార్ ఇక్కడ. ఈడ మొక్క లేదు అనేది వేరే ఏం లేదు. అవసరం అయితే స్టాకు లేకపోతే 2-3 రోజులల్లా తీసుకొచ్చి ఇస్తాడు సార్ సారు. ఇక్కడ ఎవరైనా వచ్చి కొనుక్కపోవచ్చు సార్. నేనే కాదు, ఎవరైనా కొనుక్కపోవచ్చు. ఇది మన కరీంనగర్ రోడ్డు కెనాల్ దాటిన తర్వాతనే ఎంఆర్ నర్సరీ రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క మొక్క దొరుకుతుంది. ఒకవేళ లేని మొక్క కూడా 3 రోజులల్లా సార్ తీసుకొచ్చి ఇవ్వగలుగుతాడు. ఏదంటే అది దొరుకుతుంది సార్. నేనే కాదు సార్, ఎవరైనా బతకచ్చు, ఎవరైనా రావచ్చు, ఈ నుంచి వెళ్ళి తీసుకుపోవచ్చు. మనకు ఉపాధి కూడా ఇక్కడ నుంచి వెళ్ళి ఉపాధి ఉంటుంది. నా లెక్క ఇంకెవరైనా కూడా పని చేసుకొని బ్రతకచ్చు సార్. సో మొత్తం పైన హ్యాపీ అంటావు? హ్యాపీ సార్. మరి నువ్వు తీసుకుపోయే మొక్కలేందో చూపిస్తావా? నీ బండి ఏందో, నీ కథ ఏందో, కార్ఖానా ఏందో సార్ చూపిస్తా. మరి కస్టమర్లకు అయితే మంచిగా సప్లై అయ్యి మొక్కలు చేస్తా సార్, మంచిగా ఇస్తా. వాళ్ళు తెమ్మన్న మొక్కనే కరెక్ట్ తీసుకుపోయి ఇస్తా. అవసరం అనుకుంటే ఒక 5 రూపాయలు, మనం డెలివరీ చేస్తున్నాం కాబట్టి 5 రూపాయలు ఎక్కువ అడుకుంటా, మంచి మొక్కలే ఇస్తా సార్ నేను.